భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన ప్రశ్న. పని చేయాలా లేక వదిలేయాలా? శాంతి కోసం కొంతమంది పనిని వదిలేస్తారు, మరికొందరు పని చేస్తూనే బాధపడుతుంటారు. అయితే నిజమైన మార్గం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేది భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం. అర్జునుడు ఇలా అడుగుతాడు: ఓ కృష్ణ, మీరు జ్ఞానం గొప్పదని చెబుతున్నారు. అయితే నన్ను ఈ యుద్ధంలో ఎందుకు నెట్టేస్తున్నారు? పని చేయడం కన్నా జ్ఞానం మంచిదైతే నేను యుద్ధం ఎందుకు చేయాలి? ఇది కేవలం అర్జునుడి సందేహం మాత్రమే కాదు, మన అందరి సందేహం. శ్రీకృష్ణుడు సమాధానం చెబుతాడు: ఈ ప్రపంచంలో ఎవరూ కూడా ఒక క్షణం కూడా పని చేయకుండా ఉండలేరు. ప్రకృతి మనల్ని ఎప్పుడూ కర్మ చేయించేలా చేస్తుంది. మన శరీరం పని చేస్తుంది, మన మనసు ఆలోచిస్తుంది, మన ఇంద్రియాలు స్పందిస్తాయి. కాబట్టి పని చేయకుండా ఉండటం అసాధ్యం. బయటకి పనులు వదిలేసి మనసులో మాత్రం కోరికలు ఉంచుకుంటే అది నిజమైన సన్యాసం కాదు, అది కపటం. నిజమైన యోగి ఎవరు అంటే పని చేస్తూనే మనసును నియంత్రించేవాడు. కర్మయోగం అంటే ఫలాపేక్ష లేకుండా పని చేయడం, అహంకారం లేకుండా పని చేయడం, పనిని భగవంతునికి అర్పణగా చేయడం. మీరు పని చేయాలి, కాని ఫలితం మీద ఆశ పెట్టుకోకూడదు. స్వార్థంతో చేసిన పని మనల్ని బంధిస్తుంది. నిస్వార్థంగా చేసిన పని మనల్ని విముక్తి చేస్తుంది. లోకక్షేమం కోసం పని చేయాలి. మహానుభావులు తమకు అవసరం లేకపోయినా పని చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రజలు వారిని అనుసరిస్తారు. మనకు అనిపిస్తుంది నేనే చేస్తున్నాను అని. కానీ నిజం ఏమిటంటే ప్రకృతి గుణాలే అన్నింటినీ నడిపిస్తున్నాయి. జ్ఞాని ఇలా అనుకుంటాడు: నేను కర్తను కాదు. కోరిక మనిషి యొక్క అతిపెద్ద శత్రువు. కోరిక వల్ల కోపం వస్తుంది, కోపం వల్ల మోహం వస్తుంది, మోహం వల్ల జ్ఞానం నశిస్తుంది. చివరికి మనిషి పతనం అవుతాడు. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ ఈ క్రమాన్ని అర్థం చేసుకుని మనసును నియంత్రించాలి. మనసును జయించినవాడే నిజమైన యోగి. మీరు పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది. కాని పనిమీద మాత్రమే దృష్టి పెడితే శాంతి వస్తుంది. ఇదే కర్మయోగం యొక్క సారం. పని చేయాలి, ఫలాన్ని ఆశించకూడదు, అహంకారం లేకుండా చేయాలి. ఇలా జీవించినవాడు నిజమైన ఆనందాన్ని పొందుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. తర్వాతి వీడియోలో భగవద్గీత 4వ అధ్యాయం తెలుసుకుందాం.